హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మ్యాగీ ఐషు కోసమే. ఎందుకు అంటే ఐషుకి ఇవాళ హాఫ్ డే స్కూలు, లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయాల్సిన పని లేదు. సో ఇంకా మ్యాగీ చేసేసానమాట బ్రేక్ఫాస్ట్. లంచ్ బాక్స్ ఎలాగో లేదు కాబట్టి ఇంకా స్నాక్స్, వాటర్ బాటిల్ ఈ రెండే పట్టుకుని వెళ్తే సరిపోతుంది. వాళ్ళ స్కూల్లో ఇవాళ గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో అందుకని ఇంకా హాఫ్ డే స్కూల్ అనమాట. టీచర్ కోసం ఒక కార్డ్ ఒకటి ప్రిపేర్ చేసింది. ఇంకా ఫ్లవర్స్ కూడా తీసుకుంటామని చెప్పారు సెలబ్రేషన్స్ కోసం అనేసి. సో బిగ్ బాస్కెట్లో గులాబీలు ఆర్డర్ చేశారనమాట. ఆ రోజెస్ పట్టుకుని వెళ్తుంది ఇంకా స్కూల్కి. ఇంక ఇవాళ అయితే ఫ్రెంచ్ ప్లేట్ వేయమని అడిగింది. సో అందుకని ఇంకా హెయిర్ స్టైల్ ఇవాళ ఫ్రెంచ్ ప్లేట్ వేస్తున్నానమాట. దట్టు ఆ పువ్వు పెట్టమని అడిగిందనమాట. మా ఇష్యూకి ఫ్లవర్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. కాకపోతే వాళ్ళ డాడీకి ఇష్టం ఉండదనమాట అలా పువ్వులు పెట్టుకొని రెడీ అవ్వడము. ఇంకా అందుకని సింపుల్గా ఒక ప్యాంటు టీ షర్టు వేసుకుంటుంది. పోనీటైల్ వేసుకొని అలా రెడీ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా అలా ఒక్కొక్కసారి మాత్రం పువ్వులు పెట్టించుకుంటూ ఉంటుంది అనమాట నా చేత. ఇంకా ఐషుని అయితే స్కూల్కి ఫస్ట్ తీసుకుని వెళ్ళి దించేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా మా కోసం బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేయాలి. సో ఇవాళ లంచ్లోకి అయితే పప్పు చేస్తున్నాను, టొమాటో పప్పు, అది కూడా కుండలోని. ఈ మధ్యన పప్పు ఎప్పుడు వండినా కానీ మ్యాక్సిమం కుండలోనే వండుతున్నాను. అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు కడిగేసి నానబెట్టుకుని అప్పుడు వండుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది వరకు కుక్కర్లో పెట్టేదాన్ని పప్పుని. అప్పుడు ఏమంటే పప్పు తిన్న దగ్గర నుంచి డైజెషన్ అయ్యేది కాదు, నాకు తేనుపులు వస్తూనే ఉండేవి. కానీ ఇప్పుడు కుండలో ఉండడం వల్ల నాకు తేనుపులు రావట్లేదు, డైజెషన్ ప్రాబ్లం కూడా ఏం ఉండట్లేదు అనమాట. సో కందిపప్పు తింటే చాలామందికి అరగదు, గ్యాస్ట్రిక్ లాగా వస్తుంది. అలా వస్తే కనుక ఒకసారి కుండలో వండుకొని ట్రై చేయండి, మీకు కూడా సెట్ అవుతుందేమో. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, కానీ అందరూ ఇలానే వండుకోవాలని ఏం చెప్పట్లేదు. నాకైతే ఇలా వర్కౌట్ అయిందని చెప్తున్నాను. సో ఇంకా లంచ్కి ఏమో టొమాటో పప్పు వండుతున్నాను. బ్రేక్ఫాస్ట్ ఏమో ఉప్మా చేశానమాట. ఇవాళ గోధుమ రవ్వ ఉప్మా చేశాను. తింటారో తినరో తెలియదు కానీ కరచి రవ్వ చేయడానికి చిరాకు వస్తుంది. సో అందుకని ఇంకా గోధుమ రవ్వ చేసేసాను. గోధుమ రవ్వలో కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే రవ్వ కొంచెం చప్పగా ఉంటుంది కదా, కరెక్ట్గా సాల్ట్ వేసుకుంటే కనుక గోధుమ రవ్వ ఉప్మా చాలా బాగుంటుంది. సో ఇంకా పప్పు కూడా ఉడికిపోతుంది, ఉప్మా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బింది కూడా క్లీన్ చేసేసుకొని వాటర్ పట్టేసుకున్నాను. ఇంకా ఉప్మా కాబట్టి టీ పెట్టుకున్నాను అనమాట. ఉప్మా తింటూ టీ తాగితే చాలా బాగుంటుంది. ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. పప్పు కూడా టొమాటోస్, చింతపండు, ఆనియన్స్, చిల్లీస్ అన్నీ వేసేసాను, ఉడికిపోయింది. సో పప్పు ఉడికిపోయింది కానీ ఇంకా తాలింపు వేయలేదన్నమాట. తాలింపు వేయకుండా ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా చిన్నోడు సైకిల్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో ఇంకా మళ్ళీ సైకిల్ చూడడానికని వెళ్తున్నాము. ఎందుకంటే ఐషు మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది కదా, సో ఐషు వచ్చేలోపు ఇంటికి మేము కూడా ఇంట్లో ఉండాలని చెప్పేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వెళ్తున్నాను. పప్పు మళ్ళీ వచ్చిన తర్వాత తాలింపు వేద్దామనేసి. మా చిన్నోడు రిక్వైర్మెంట్స్ చెప్తున్నాడు అనమాట. సైకిల్ ఏ సైజులో ఉండాలి, ఎలా ఉండాలి, ఏంటనేది తనకున్న రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్తున్నాడు. సో సైకిల్ కొనడానికైతే చూడడానికైతే వెళ్తున్నాము. కొంటామా కొనలేదా అనేది చూడండి వ్లాగ్లో, మీకే తెలుస్తుంది. ఫస్ట్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అవి అయిపోతే అవి తీసుకుందామని చెప్పేసి ఇంకా బాదాము, పిస్తా, కాజు ఈ మూడే తీసుకుంటాం ఎప్పుడు కూడాని. సో ఇంకా అవే తీసుకున్నాము. ఈ స్టోన్స్ లాగా కనబడుతున్నాయి కదా, అవి చాక్లెట్స్ అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాం కానీ పిల్లలకి అంతగా నచ్చలేదు. సో అందుకని ఇంక ఇప్పుడు అవేం తీసుకోలేదు. పక్కన జమ్స్ ఉన్నాయి కదా, అవి అడిగాడు కానీ మా చిన్నోడు నేను వద్దని చెప్పాను అనమాట. జమ్స్ ఎక్కువ తినడం వల్ల పైత్యం చేసేస్తుంది. సో అందుకని ఇంకా జమ్స్ వద్దని చెప్పాను. ఇంకా నాకు ఈ మిల్క్ స్ట్రైనర్స్ అవి పాడైపోయినాయి. సో అందుకని ఇంకా అవి తీసుకోవడానికి వచ్చాను. ఇంకా జామున్ ప్యాకెట్స్, ఇంకా మాకు ఏం కావాలో అవన్నీ కూడా షాప్ చేసేసుకున్నాం అనమాట. మా చిన్నోడు అయితే ఫుల్ హ్యాపీ. ఈ స్టేషనరీలోకి వచ్చామంటే మా చిన్నోడు పిచ్చి పిచ్చిగా అడుగుతాడు. అన్నీ ఉంటాయి ఇంట్లో, క్రయాన్స్ కానీ స్కెచెస్ అవన్నీ కూడా మళ్ళీ అడుగుతాడు అవన్నీ కూడాని. ఇంకా అక్కడ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు సైకిల్ అది చూడడానికి వచ్చామన్నమాట. మా చిన్నోడు సైకిల్ కావాలని అడిగాడు కదా, సైకిల్ వదిలేసి ఇప్పుడు కారు, స్కూటరు అవన్నీ కావాలని అడుగుతున్నాడు, బైక్ అవన్నీ కావాలని అడుగుతున్నాడు. ఇంకా షాప్ అయితే చాలా పెద్దది ఉంది, టాయ్స్, బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట షాప్లోని. ఇంకా సైకిల్స్ అవి చూసాం కానీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి సైకిళ్ళు. ఒక్కొక్కటి 7,000, 8,000 అలా ఉన్నాయి. మా చిన్నోడైతే ట్రై చేశాడు, ఫస్ట్ టైం సైకిల్ తొక్కుతున్నాడు అనమాట. ఐషుక్ అయితే ఉంది కానీ మా చిన్నోడికి కారు, స్కూటరే ఉన్నాయి కానీ సైకిల్ లేదు. సో ఇంకా సైకిల్ ఫస్ట్ టైం తొక్కుతున్నాడు కదా, కొంచెం భయపడ్డాడు. ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి సైకిళ్ళు. సో అమెజాన్లో చెక్ చేస్తే 5,000, 6,000 అలా ఉన్నాయి కానీ షాప్లో అయితే 7,000, 8,000 అలా ఉన్నాయన్నమాట. సో ఇంకా తర్వాత చూద్దాం, ఇప్పుడు 8,000 పెట్టి సైకిల్ తీసుకోవడం అవసరమా అనిపించింది. మా చిన్నోడు ఆల్రెడీ ఐషుక్ సైకిల్ ఉంది, అది ఐషుక్ ఏమో చిన్నది అయిపోయింది. దానికి పక్కన వీల్స్ వేయిస్తే సరిపోతుంది అసలు యాక్చువల్గా మా చిన్నోడికి. నేను అది చెప్పాను వీల్స్ వేయించమని మా హస్బెండ్కి, కానీ మా హస్బెండ్ ఏమో కొత్త సైకిల్ తీసుకుందామని అయితే తీసుకెళ్లారనమాట.
సో, నేనే వెనక్కి తీసుకొచ్చేసాను కొనివ్వకుండానే. ఇంక 7,000, 8,000 ఉంటే వేస్ట్ అనిపిచ్చింది. ఇంక ఐషు సైకిల్ కూడా ఐషుకి చిన్నదయిపోయింది కాబట్టి ఇంక పక్కన పెట్టేస్తుందనమాట. కొన్నామే గానీ అస్సలు తొక్కిందే లేదు సరిగ్గాని. సో, ఇంక వెనక్కి తీసుకొనొచ్చేసాను నేను. తీసుకొనొచ్చినా గానీ పాపం మా చిన్నోడు ఏమీ కోపగించుకోలేదు, ఏడవలేదసల. పాపం అనిపిచ్చింది. కానీ ఇక్కడ కోపగించాడు. ఎందుకంటే ఐస్ క్రీమ్ ఇప్పించలేదని. సో, మా చిన్నోడికి ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలంట. అందుకని కోపగించి కూర్చున్నాడనమాట. ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూడండి కోపగించినప్పుడు. ఆల్రెడీ కోల్డ్ ఉంది. సో, అంత క్యూట్‌గా కోపగిస్తే ఇంక ఇప్పించక తప్పదు గదా! మా చిన్నోడైతే కోను లేదంటే ఫ్యామిలీ ప్యాక్‌లో సెలెక్ట్ చేసుకుంటున్నాడనమాట. నేనైతే ఈ చిన్నదే తీసుకోమని చెప్పాను. అక్కడ కాస్ట్ గురించి కాదు గానీ కోల్డ్ ఉంది ఆల్రెడీ మా చిన్నోడికి. మళ్ళీ ఇంకా ఎక్కువైపోతది కదా! ఈ చాక్లెట్స్ అవి తినడం వల్ల పైత్యం చేసేసి ఈ మధ్యన వామిటింగ్స్, స్టమక్ పెయిన్ ఇవన్నీ వచ్చేసినాయనమాట. చెప్పాను గదా! రీసెంట్‌గాని. ఇంకా చాలా సఫర్ అయ్యాడు. వామిటింగ్స్, మోషన్స్, ఇంకా స్టమక్ పెయిన్, ఫీవర్ అవన్నీ వచ్చేయడం వల్ల. సో, అందుకే ఇంక అవన్నీ పెట్టాలంటే భయమేస్తుంది. అందుకే కొనివ్వకపోవడము. ఇంకా మేమేమేమి తీసుకొచ్చుకున్నామో మా చిన్నోడు చూపిస్తున్నాడనమాట. ఇంకా స్ట్రెయినర్స్ 2 తీసుకున్నాను. ఒకటేమో టీ కోసం, ఒకటేమో మిల్క్ కోసము. పెద్దదేమో రూ. 88, చిన్నదేమో రూ. 80 అనమాట. స్టీల్‌వి బావున్నాయి. సో, అందుకని ఇంకా స్టీల్‌వి తీసేసుకున్నాను ప్లాస్టిక్‌కి కాకుండాని. ఇంకా ప్లాస్టర్స్ ఒకటి తీసుకున్నామనమాట. మా హస్బెండ్‌కి పనున్నాయి ప్లాస్టర్స్ అందుకని. ఇంకా ఇదొచ్చేసి కరాచీ రవ్వ. కరాచీ రవ్వ ఆల్వేస్ తీసుకుంటానే ఉంటాము. ఇంకా ఈ స్టిక్కర్స్ ఏమో మా చిన్నోడు తీసుకున్నాడనమాట. ఇవి బుక్స్‌కి, ఫ్రిడ్జులకి వీటికి వాటికి అంటిస్తా ఉంటాడు. సో, ఇంకా కావాలి అంటే తీసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిస్తా, బాదాము, కాజు తీసుకున్నాము. ఇంక ఇవి పాప్‌కార్న్ ప్యాకెట్స్ మా చిన్నోడి ఫేవరెట్ అనమాట. ఇంకా మా చిన్నోడికి చాలా ఇష్టము పాప్‌కార్న్ అంటేని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జామున్స్ ప్యాకెట్ కూడా తీసుకున్నాము. 2 1+1 ఆఫర్ ఏదో ఉంది. సో, ఇంకా బై వన్ గెట్ వన్ ఉంటే ఇంకా తీసుకున్నాము. జామున్స్ కూడాని ఎంటీఆర్‌వి. ఇంక ఇవన్నీ తీసేసుకొని అవన్నీ చూసేసుకున్న తర్వాత ఇంకా పప్పు తాలింపేయలేదు కదా! సో, ఇప్పుడైతే పప్పు తాలింపేస్తున్నాననమాట. లంచ్ టైమ్ అయిపోతుంది. సో, ఇంకా పప్పు తాలింపేసేసి పప్పులోకేమో అప్పడాలు కూడా వేయించేసుకున్నాను. ఇప్పుడింకా ఐషుని తీసుకురావడానికి వెళ్ళాలి. ఇంకా గిన్నె పెట్టాను గదా! గట్టిగా నొక్కాననమాట. మూత పెట్టట్లేదని జెప్పేసి. కొన్ని అప్పడాలైతే విరిగిపోయినియి. పర్లేదేం కానీ. నెక్స్ట్ వచ్చేసి మా ఐషుని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. నేను మా చిన్నోడు గూడాని. ఈ బ్లాక్ పింక్, బీటీఎస్, పుణ్యమా అని మా చిన్నోడు అస్సలు నడవట్లేదు. ఇంక డాన్స్ కట్టుకుంటానే వస్తున్నాడు. ఐషు అవన్నీ చూస్తది. మా చిన్నోడికి కూడా అలవాటు చేసింది. ఇంకిద్దరు కలిసి డాన్సులు కట్టుకుంటూ ఉంటారనమాట బ్లాక్ పింక్ పెట్టుకొని. రోజుకో రకం కొత్త స్టెప్ నేర్చుకుంటూ ఉంటాడు మా చిన్నోడు. ఇంకా ఐషు అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. ఇంకా అందరం కలిసి ఇంటికొచ్చేసిన తర్వాత పిల్లలిద్దరికీ లంచ్ పెట్టేసి, ఇంకా ఆఫ్టర్‌నూన్ కాసేపు ఆడుకున్నారనమాట. ఇంక ఈవినింగ్ ఆడుకోవడానికి వెళ్లారు కిందకి. ఆడుకోవడానికి వెళ్ళి కిందన ఉసిరికాయ దొరికిందంట. ఉసిరికాయ పట్టుకొని వచ్చాడనమాట మా చిన్నోడు. నేనైతే ఉసిరికాయలు అస్సలు తినను. పళ్ళు పులిసిపోతాయనమాట నాకు. సో, ఇంకా ఆ ఉసిరికాయని క్లీన్ చేసేసి వాళ్ళ డాడీకిచ్చాడు. వాళ్ళ డాడీ తింటారు. పులుపు తింటారనమాట వాళ్ళ డాడీ. మేమైతే తినం గానీ. ఇంక నైట్‌కేమో ఐషు పప్పుతో తింటానంది. పాపడ్ కావాలంటే ఐషు కోసం పాపడ్ వేయించి ఇచ్చాను మళ్ళీని. ఇంకా మా హస్బెండ్ ఏమో వామ్ రైస్ కావాలన్నారు. సో, అందుకని మా హస్బెండ్ కోసం వామ్ అన్నం చేస్తున్నాను. ఇంకా మా చిన్నోడేమో పాప్‌కార్న్ కావాలని చెప్పాడనమాట. సో, చెప్పాను గదా! పాప్‌కార్న్ అంటే చాలా ఇష్టమని చెప్పేసి. ఈ పాప్‌కార్న్ తినేటప్పుడు ఏం చేశాడంటే కొన్ని పాప్‌కార్న్స్ వాళ్ళ డాడీకి షేర్ చేశాడు. షేర్ చేస్తే పాపం వాళ్ళ డాడీ తీసుకొని తిన్నారనమాట. గట్టిగా ఉంటే 10 కూడా లేవు ఆ పాప్‌కార్న్స్. సో, పాప్‌కార్న్ అంతా తినేసిన తర్వాత నా పాప్‌కార్న్ అంతా డాడీ తినేశారు. నాకు ఇంకో ప్యాకెట్ చేసి ఇవ్వాలని చెప్పేసి పేచీ స్టార్ట్ చేశాడనమాట. సో, అందుకే మా చిన్నోడు ఏదైనా షేర్ చేస్తే నేను అస్సలు తీసుకోను. నాకు తెలుసనమాట మా చిన్నోడి గురించి. సో, మీ ఇంట్లో కూడా ఇలాంటోళ్ళుంటే వాళ్ళ నేమ్ కామెంట్ చేయండి. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.